హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కోమటి సంచులు వంకాయ కర్రీ అయితే చేసుకుందాం. కోమటి సంచులు ఎప్పుడు మీరు తినే ఉంటారు, కానీ కోమటి సంచులు వంకాయ కాంబినేషన్ కర్రీ చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఈ ప్రాసెస్ లో చేసుకుంటే గనక మీకు మీ ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతుంది. అలాగే రైస్ లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది బోటి కర్రీలా ఉంటుంది. టేస్ట్ అయితే అట్లా ఉండదు. పీసెస్ అయితే కుక్ చేసుకున్నాక కోమటి సంచులు బోటిలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత కోమటి సంచులను తీసుకుని పైన లేయర్ ఒకటి ఉంటుంది, అది మంచిగా రిమూవ్ చేసుకుని ఇలా వైట్ గా వచ్చిన తర్వాత కట్ చేసుకుని ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకుని వేసుకుని అవి దగ్గరగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత వంకాయలను కూడా వేసుకుని వంకాయలు మెత్తబడేంత వరకు అయితే చేసుకోండి. వంకాయలు మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ముక్కలు లేకుండా అయితే కుక్ చేసుకోండి. వంకాయలు అనేవి దగ్గరగా మగ్గిన తర్వాత టమాటోలను కట్ చేసుకుని వేసుకోండి. అలాగే టమాటోలు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అయితే కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. టమాటోలు, కోమటి సంచులు అలాగే వంకాయలు దగ్గరగా మగ్గేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ కూడా ఇంకిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి అయితే కలుపుకోండి. అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ కోమటి సంచులు అనేవి పీసెస్ బోటిలా ఉంటాయి. కుక్ అయిన తర్వాత చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఎప్పుడు ఈ కర్రీ తినకపోతే ఖచ్చితంగా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మీకు చాలా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. దానిలోకి కొంచెం పసుపు అలాగే 2 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోండి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నాన్ వెజ్ లోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే ఇప్పుడు కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని వాటర్ వేసుకుని 5 మినిట్స్ చేసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేను దీనిలోకి ఎగ్స్ ని కూడా యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ఈ విధంగా ట్రై చేసి ఈ కర్రీ అయితే చేసి పెట్టండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, నచ్చి తీరుతుంది. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి, చేసేద్దాం. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్లే ముందు ఒక లైక్ కూడా ఇవ్వండి. ఒక్కసారి మీరు ట్రై చేసి ఈ కర్రీ ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి. ఇంకొన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.